నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మిర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మద్దిపాడు మండలం రాజువారిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా క్షేత్రస్థాయిలో భూ సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్ ఒంగోలు రాజీవ్ నగర్ లో పేద బాల బాలికల కోసం నిర్మించనున్న కమ్మ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మంచి ఆలోచనతో కమ్మ భవన్ నిర్మిస్తున్న ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ సంఘాన్ని అభినందించిన దామచర్ల ఇక వివరాలకు వెళతాయి. క్షేత్రస్థాయిలో భూ సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. రెవెన్యూ సదస్సులో ప్రజలు పాల్గొని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మద్దిపాడు మండలం రాజువారిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భూ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా ప్రతి అర్జీదారునికి ఎండోర్స్మెంట్ ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సదస్సులో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మద్దిపాడు తహసీల్దార్ సుజన్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఏ రోజు వస్తారు? ఎంజాయ్మెంట్లో ఉంటే వాళ్ళ పేరు ఉంటుంది కదా. మీకు మీ ప్రాబ్లం ఇది ఇప్పుడు చూస్తే వేరే వాళ్ళు ఉన్నారు, మీకు సర్వే చేయాలి. సర్వే చేయడానికి ఈ రోజుకి మనం వస్తాము, సో డేట్ మీరు ఉండండి అని ఒక ఇది తీసి ఈ కేసు మీకు వచ్చింది. దీనికి ఫైనల్గా అందుకే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. విఆర్ఓ ఉన్నారు, మండల్ సర్వేరు ఉన్నారు, మండల్ సర్వేరు ఇక్కడే ఉన్నారు. ఓకే, విలేజ్ సర్వేరు చేస్తున్నారు, విఆర్ఓ విలేజ్ చేస్తున్నారు. ఈ కేసుకు మనం ఏం చేయవచ్చు? అదే ఇక్కడ రాయండి అంటున్నాను. వాట్ ఈస్ యువర్ రిమార్క్స్? ఈ కేసుకు వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అది మీరు ఇక్కడ రాసి వారికి చెప్తే మీరు రెవెన్యూలో యాక్షన్ తీసుకోవడానికి టేక్ టైం, 30 days స్టాట్యూటరీ ఇది అన్నీ ఉంది. బట్ ఈ ప్రాబ్లమ్కు వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఈస్ యువర్ ఎలా డయాగ్నోస్ చేసి ఉన్నారు? అర్థమైంది. అదే నేను దీంట్లో చేయమంటున్నాను. దీన్ని మీరు మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు 3 కేసులు వచ్చి 4-5 days తర్వాత ఇంకా ఎక్కువ వేరే విలేజెస్ ఉన్నాయి. ద క్వాలిటీ దీనికి ఇస్తున్న టైం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 4 cases వచ్చి ఉన్నాయి. 4 cases లోతుకు వెళ్ళండి. ఒంగోలు నగరంలోని రాజీవ్ నగర్ లో కమ్మ భవన్ నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒక మంచి ఆలోచనతో కమ్మ భవన్ నిర్మిస్తున్న ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ సంఘాన్ని అభినందించారు. పేద బాల బాలికల విద్యకు ఆటంకం కలగకుండా వారి చదువుకు కమ్మవారి సేవ సంఘం సహాయం అందజేస్తుందన్నారు. అన్ని కులాల్లో ఉండే పేదలను కలుపుకొని అందరికీ ఉపయోగపడే కార్యక్రమాల కోసం కమ్మ భవన్ నిర్మించడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అందరూ కలిసి సర్వీస్ చేయడం ద్వారా అందరికీ మంచి జరుగుతుందన్నారు. కమ్మ భవన్ కు ఉచితంగా స్థలం ఇచ్చిన చిడిపోతు వెంకటేశ్వరరావు, దామచర్ల జనార్దన్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, గౌరవ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, కోశాధికారి గార్లపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పావులూరి బాపయ్య చౌదరి, అబ్బూరి నవీన్ కుమార్, వడ్లముడి లింగయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. పేరు ఒకటి ఇచ్చేస్తే 4 ఎవరింటి పేరు రాస్తారు.
కొంచెం యాక్టివిటీస్ పెట్టిన పిల్లలు ఎవరి 3 months ఒకసారి సింపుల్గా ఉన్నారు ఆ రోజు. అని చెప్పి చెప్పబోతున్నారు. అదే ఈరోజు ఒంగోలులో కమ్మభవన్ ఆఫీస్ని ఈరోజు పునరుద్ధరణ చేశారు. దీనికి అధ్యక్షులు మురళీ గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు, దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుద్దంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన తిరుపతి వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరపున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. రాజీవ్ నగర్లో కమ్మభవన్ శంకుస్థాపన చేశాం. అందరి మన కమ్మ పెద్దల సమక్షంలో, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది ముఖ్య ఉద్దేశం. అసలు కమ్మ సోదరులు కానీ ఇంక ఇతర కమ్మ సభ్యులు కూర్చుంటాకి అసలు ఆఫీస్ ఉంటే ఒకటి కావాలి. ఆఫీస్ ఉంటేనే ఏదైనా మనం కార్యాచరణ నిర్ణయాలు తీసుకుంటాక కానీ ఇతర విషయాలు కానీ ఒక షెల్టర్ అనేది లేదు. కాబట్టి ముందు షెల్టర్ కావాలి. కాబట్టి ఆఫీసు మన చెడిపోతే వెంకటేశ్వర గారు పెద్దలు ఆయన స్థలం ఇక్కడ డొనేట్ చేశారు సంఘానికి. ఈరోజు దాన్ని భూమి పూజ చేసుకున్నాం. ఒక 4 నెలల్లో ఇది ఆఫీస్ అవ చేసినాక నెక్స్ట్ ఇక మేము ఏ ఇతర కార్యక్రమాలు కానీ ఇక్కడ కూర్చొని సమావేశపరిచి మేము హాస్టల్స్ కానీ ఇంకేదన్నా ఇతర డొనేషన్ సంబంధించి కానీ పేద పిల్లలకు కానీ లేదా వైద్య ఖర్చులకు కానీ నిర్ణయం తీసుకోవడం కోసం ఆఫీసు శంకుస్థాపన చేయింది. పూర్తి చేసినాక మళ్ళీ మీ అందరికీ తెలియపరుస్తాం. రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో అట్లాంటి చిడిపోతే వెంకటేశ్వర గారు స్థలదాత. వారు స్థలం దాదాపు 25 గదులు, ₹1 కోటి ఖర్చు చేసే స్థలం ఉచితంగా ఇచ్చారు. దానివలన మనం కమ్మ సోదరులందరూ కలిసి మన మురళి కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మురళి, తర్వాత మన భాస్కర్ రావు గారు, హనుమంతరావు గారు, వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ సహకారంతో పేరున అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కార్యాలయం అన్నీ ఏర్పాటు చేసుకొని దీని ద్వారా తర్వాత కూడా బాలుర వసతి గృహం కానీ అట్లా ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నాం. త్వరితగతిన ఫినిష్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఒక 5-6 నెలల్లో ఫినిష్ చేసి కమ్మభవన్ అందుబాటులోకి రావాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా అందరి సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాను. నేను మార్లగొండపాలెంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఒక 1 crore డొనేషన్ చేశాను. ఇక్కడ కూడా చేయాలనుకొని వీళ్ళంతా కమ్మ సంఘం కొత్తగా పెట్టినందువల్ల దీనికి కూడా ఏదో ఒక ఆఫీసు హాస్టల్ కింద కొన్నాను నేను. దీన్ని ఏదో పద్ధతిలో పబ్లిక్ పర్పస్కి చేయాలనుకొని కమ్మ సంఘానికి ఆఫీస్గా ఇచ్చాము. దీన్ని అభివృద్ధి భవిష్యత్తులో మా ఉద్దేశం
ఎడ్యుకేషన్లో ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని పైన అంతా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ ప్రెసిడెంట్ గారు కానీ అందరు కలిసి కిరణ్ గారు కానీ అందరు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి మేమంతా ముందుకు పోదామని ఉద్దేశంతో మేము దీంట్లో చాలా పనులు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అది వెట్టి చాకిరీ రహిత జిల్లాగా ప్రకాశం ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వెట్టి చాకిరీ ఎక్కువగా ఉండే పనులు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒంగోలుకు సమీపంలోని కరవాది వద్ద గల కళ్యాణ్ ఆక్వా పరిశ్రమలో 2 బాలులు వెట్టి చాకిరీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని వెట్టి చాకిరీ నుండి విముక్తి కలిగించాలని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, కార్మిక శాఖ అధికారులతో ఆర్డీఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ లోని దిండూరి జిల్లాకు చెందిన 8 మంది కళ్యాణ్ ఆక్వా పరిశ్రమలో పనిచేస్తున్నారు. వచ్చిన కొన్ని రోజులకే 4 తమ ప్రాంతానికి వెళ్లిపోయారు. మరో 2 పని చేయలేక వెళ్లిపోయారు. మిగిలిన 2 వెళతారన్న ఉద్దేశంతో వారి వద్ద ఉన్న మొబైల్స్ ఆక్వా యజమానులు తీసుకొని వారి చేత వెట్టి చాకిరీ చేస్తున్నారు. తాము చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోగా తమ వారిని నిర్బంధించి బలవంతంగా పనులు చేస్తున్నట్లు బాధితులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా 2 బాలులకు విముక్తి కలిగించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో బాధితులు తమ స్వస్థానాలకు వెళ్లేలా ఆక్వా పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గంటల వ్యవధిలో తమ పిల్లలకు వెట్టి చాకిరీ నుండి విముక్తి కలిగించిన జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి మధ్యప్రదేశ్ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. सुनील कुमार ठेकेदार था, वो घर में बात नहीं करने देता था। रात को हम लोग पहुंचे भी तो उसने बोला 10 दिन पहले छोड़ गया था, लेकिन ये इनको छुपा दिया था। हमने गाड़ियां जब 4-5 देखी ना तो इनको छुपा दिया था। जब उनको थाने में लेके आने लगे तो उन्होंने बोला कहीं है, उनकी पहचान नहीं है, मैं देख गया। वो काम क्या है? संगीत। आप कितने उम्र का है? 17। कैसे किसने लेके आया आपको वहाँ से? चिन्ना कल्याण आक्वा प्राइवेट लिमिटेड का सुपरवाइजर। आपको काम करने के लिए आपको कुछ दिए? कितने दिए? यहाँ पे कुछ नहीं दिया। कल पैसे दिलवाने 30,000 दिलवा दो, इनका मजदूरी था 2 महीने 2 माह 15 दिन 2.5 महीने। हाँ, वो देने तैयार है। 30,000 दे दिए, बाकी 6,000 पेमेंट अब लेके आए। రాష్ట్ర నీటి సంఘం అధ్యక్ష పదవిని ఈసారి తమకు ఇవ్వాలని ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 8 సాగునీటి సంఘాలు ఉన్నాయని, గుంటూరు జిల్లాలో 30 వరకు ఉన్నాయని తెలిపారు. ప్రతిసారి చైర్మన్ పదవి గుంటూరు జిల్లాకు వెళుతుందని, మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని విజయవాడలో ఎమ్మెల్యేలతో జరిగే మీటింగ్ లో కోరుకున్నట్లు దామచర్ల తెలిపారు. మీటింగ్ అనంతరం అందరం కలిసి సీఎం గారిని కలవనున్నట్లు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. నీటి సంఘాలు కూడా మొత్తం మనది వచ్చేసి మంది, అదేవిధంగా ఉమ్మడి జిల్లా అటు గుంటూరు జిల్లా కలిపి 48 డీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు అది కూడా మీటింగ్ పెట్టాము. డీసీలు అందరూ కలిసి చైర్మన్ని, వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి. మన జిల్లాకు వచ్చేకి 18 ఉన్నాయి, అంటే మంది ఒక 10 ఉన్నాయి, బాపట్లకు వచ్చేకి 8 ఉన్నాయి, అదేవిధంగా అటు సైడ్ వచ్చే లోపలికి ఒక 30 ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రతిసారి కూడా చైర్మన్ గుంటూరు జిల్లాకి వెళ్తుంది. కాబట్టి ఈసారి ఎట్లయినా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా దాని మీదే మీటింగ్ పెట్టాం. గుంటూరు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వస్తూ ఉన్నారు విజయవాడకి. మేము కూడా విజయవాడ వెళ్తే దాంట్లో ఎట్లా చేయాలనేది ఒకసారి డెసిషన్ తీసుకొని ఎవరనేది చైర్మన్ కూడా మాట్లాడుకొని ఒకసారి సీఎం గారిని కూడా కలిసి అవన్నీ చెప్పడానికి ఈరోజు ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి డీసీలుగా గెలిచిన వాళ్ళు, అదేవిధంగా మెంబర్లుగా గెలిచిన వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నీటి సంఘాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతులకు కానీ, తాగునీరు కానీ, ఇవన్నిటికి కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా ఈరోజు ఎక్కువ పర్సెంట్ కూడా ఎవరు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు రాకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం కూడా జరగటం జరిగింది. కాబట్టి అది ఒక
మంచి వాతావరణం కాబట్టి ప్రతి ఒక్కరు గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలుగా వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మార్కాపురంలోని ఇందిరమ్మ 2వ విడతలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాల పునరుద్ధరణకు లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత వైకాపా ప్రభుత్వం పేదలను నిలువున మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామన్నారు. కాలనీల మౌలిక వసతుల కల్పనకు 40 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తెలిపారు. వాడి సొంతింటి కల నెరవేరే అవకాశం మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించబోతా ఉన్నాడు. 2006-2007 కాలంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2 హౌసింగ్లో ఈరోజు ఒక శ్మశాన దిబ్బలుగా దేనికి పనికిరానటువంటి ఇల్లుగా ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంగా పెట్టి అసలు ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోక ఇల్లు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వీళ్ళకి ఏం న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జగనన్న కాలనీలు అని చెప్పి పెట్టుకుంది, కానీ ఆల్రెడీ కట్టిన కాలనీలకు న్యాయం చేయకుండా ఒకవేళ ఇందిరమ్మ అని పేరు మార్చి జగనన్న కాలనీ అని పెట్టుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినా ఈ ప్రజలు సంతోషపడే వాళ్ళేమో. అటువంటిది ఈ ప్రాంత ప్రజల మీద కేవలం కరేపాకులాగా వాడుకొని పక్కన పడనొకటం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీకి బాగా అలవాటు. ఈ ప్రాంత ప్రజలు వాడుకోవటం, అందులో భాగంగానే మార్కాపూర్ పట్టణ ప్రజలను కూడా వాడుకోవటం జరిగింది. అందుకని ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2ని నిర్లక్ష్యం గురి చేశారు. ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అందుకని ఇక్కడ దగ్గర 2000 కుటుంబాలకు సరిపడా స్థలం ఉంది. 2000 కుటుంబాలకు సరిపడా ప్లాట్లు ఇచ్చారు. దగ్గర 1950 పైచిలకు ప్లాట్లకు నిర్మాణాలు వివిధ స్టేజీలలో ఆగి ఉంటే ఈ స్టేజీలలో ఆగి ఉన్నటువంటి నిర్మాణాలని కంప్లీట్ చేసేదానికి, సొంతింటి కల నెరవేర్చేదానికి ఏమాత్రం శ్రద్ధ చూపినటువంటి వైకాపా ప్రభుత్వం ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్ళం, పూర్తి అయిపోయింది. ఆర్ఆర్ ప్యాకేజీకి నీళ్ళు ఇస్తే, ఆర్ఆర్ ప్యాకేజీలో డబ్బులు ఇస్తే నీళ్ళు వదిలేసినట్టే అని ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇంకా అమాయక ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే వాళ్ళని ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధిపై ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వార్డు పంచాయతీ రెగ్యులేటరీ సెక్రటరీలు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్, బిల్డర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా పేపర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సదస్సు ఉద్దేశాలను జాయింట్ కలెక్టర్ వివరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 52 మండలాలు, 1011 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ చీమకుర్తిలో ఉందని, ఆక్వా, పొగాకుతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు విస్తీర్ణమైన అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలో నుండి ఒక వ్యాపారవేత్త రావాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2047తో ముందుకు సాగుతున్నట్లు జాయింట్ కలెక్టర్ గుర్తు చేశారు. నిబంధనల మేరకు సక్రమంగా ఉన్న వాటిలో బిల్డింగ్ లేఅవుట్లకు సంబంధించి అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఎన్టీఎస్ స్మార్ట్ టౌన్షిప్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీఈఓ బాబురావు, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్లు శారదాదేవి, రహంతుల్లా, అంకయ్య, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్ భూపాల్ రెడ్డి, సెక్రటరీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఒరుడ అనేది 13,000 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్లో విస్తరించి ఉందండి. సో పాపులేషన్ వచ్చేసరికి అరౌండ్ 2011 సెన్సస్ యాక్చువల్గా, ఇప్పుడైతే ఇంకా ఎక్కువే ఉంటుంది. సో 31 lakhs పాపులేషన్ ఉంది. తర్వాత ఇది విస్తరణ ప్రకాశం బాపట్ల పరిధిలో విస్తరించి ఉందండి. మొత్తం 51 మండలాలు, 38 మండలాలు, యాక్చువల్గా 39 మండలాలు ప్రకాశం అర్బన్, ఒంగోలు అర్బన్, రూరల్ కూడా బైఫర్కేట్ అయింది మనకి. బట్ అది ఇంకా అఫీషియల్ కూడా వచ్చింది, కాకపోతే ఆఫీస్ సెటప్లో ఇది కొంత దీంట్లో ఉన్నాము.
మొత్తము అలా అయితే 52 మండలాలు అవుతాయి. అట్లాగే యూఎల్పీస్ నేను ముందు చెప్పినట్టు 9 యూఎల్పీస్ ఉన్నాయి. 7 యూఎల్పీస్ ప్రకాశంలోను, బాపట్లలో 2 యూఎల్పీస్ ఉన్నాయి. అట్లాగే అది యూఎల్పీలో మున్సిపల్ కార్పొరేషన్, ఒంగోలు కార్పొరేషన్ కూడా మనకు ఉంది. మొత్తం గ్రామ పంచాయతీలు కూడా దాదాపు 1011 మనకి ఇక్కడ ఉన్నాయండి. నెక్స్ట్ ఇది యూఎల్పీస్ అయితే ఇవి మనకండి, మండలాలు అయితే ఇవి. సో తర్వాత పార్షియల్ కొన్ని మండలాలు కవర్డ్ మండలాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది మనకి ఓవరాల్. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించగలిగితే క్యాన్సర్ బారిన పడిన వారిని కాపాడవచ్చు అని పలువురు వైద్యులు అన్నారు. డాక్టర్ టాన్యా 83వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్డులోని బేతూర్ నర్సింగ్ హోమ్ లో క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఐద్వా ఒంగోలు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సులో క్యాన్సర్ కారక లక్షణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించగలిగితే ప్రమాదం స్థాయి తగ్గుతుందని, ప్రతి నెల క్యాన్సర్ కి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ ఉదయని అన్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కారక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, బ్రెస్ట్ క్యాన్సర్స్ బారిన పడి చాలా మంది మహిళలు తనువులు చాలిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అవగాహన లేకపోవడం, క్యాన్సర్ అంటే భయం కలగడం లాంటివి ఉండడం వల్లే క్యాన్సర్ తో చనిపోతున్నారని, మొదటి దశలో క్యాన్సర్ ని గుర్తించగలిగితే క్యాన్సర్ నయమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బేతూర్ నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రంగారావు, డాక్టర్ ఉదయని, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ సందీప్ ప్రకాష్, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ దీప్తి పాల్గొని అవగాహన కల్పించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎస్కే నాగూర్, బి రమాదేవి, జి ఆదిలక్ష్మి, పి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఒక మంచి ఆశయంతో అభ్యుదయ భావాలతో కలిగినటువంటి రంగారావు గారి టాన్యా గారు అందించినటువంటి దాన్ని వాళ్ళ ఏదైతే ఒక లక్ష్యం కోసం ఒక మంచి సమాజం, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం ఆరోగ్యం వైద్యం చూస్తూ ఉంటే పేద మధ్య తరగతికి అందని పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ హాస్పిటల్స్ నుంచి అనేక మంది పేద మహిళలకు, పురుషులకు కూడా వైద్య సేవలు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు బేతూర్ నర్సింగ్ హోమ్ నందు ప్రతి నెల 3వ శుక్రవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మన హాస్పిటల్స్ నుంచి ఉంది. ఈ బేతూర్ నర్సింగ్ హోమ్ వ్యవస్థించిన డాక్టర్ రంగారావు, డాక్టర్ ధాన్య గారు కొన్ని మంచి ఉద్దేశాలతో స్టార్ట్ చేసి దాన్ని కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు అన్నమాట. చేసి దాన్ని ఫుల్ టైం సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత నేను ఉదయం వచ్చాక ఆ సేమ్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మరీ కమర్షియల్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆదర్శ భావంతో చేద్దామని అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నాం. తర్వాత టాన్యా గారు చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు. కానీ దురదృష్టవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్తో ఎర్లీగానే చనిపోయారు. సో అది బాధాకరమైన విషయం. అందుకని ఆమె గుర్తుగా ఎవ్రీ ఇయర్ మేము క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఈ నెలలో చేస్తూ ఉన్నాం అన్నమాట. క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఒకటి ఉంటాయి అని చెప్పి, క్యాన్సర్ని ముందు స్టేజ్లో కనుక్కుంటేనే వైద్యం సరిగ్గా అందుతుందని ప్రజలందరికీ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపు ప్రతి జయంతి రోజు మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇది 13వ సంవత్సరం జరుపుతూ ఉన్నాము. సో దీనికి ఇంకా మీరు బాగా జనాలు బాగా దీంతో మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలనేది మా ఉద్దేశం. సో క్యాన్సర్ గురించి బేసిక్గా కొంత అవగాహన ఇప్పుడు డాక్టర్ స్వాతి, డాక్టర్ దీప్తి గారు మీకు అందిస్తారు. మీరు అందరూ వింటూనే ఉంటారు. మనం చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయాయి.
లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒకప్పుడు జీవనశైలి మార్పుల వల్ల వచ్చే డిసీజెస్ అంటే మనకి షుగర్, బీపీ మాత్రమే ఉండేది. ఇప్పుడు క్యాన్సర్ కూడా దానిలో చేరిపోయింది. మన లైఫ్ స్టైల్లో వచ్చే వివిధ రకాలైన మార్పులు, మన చుట్టూ ఉన్న కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యమే. మనం పీల్చే గాలి దగ్గర నుంచి తినే ఆహారం, తీసుకునే నీరు, అన్నిట్లోనూ ఈ కాలుష్యం వల్ల కొన్ని క్యాన్సర్స్. మన జీవిత శైలి మార్పుల వల్ల మెయిన్గా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత క్యాన్డ్ ఫుడ్ అంటే ప్రిపేర్డ్గా ఉన్న ఫుడ్ సూపర్ మార్కెట్స్లోంచి కొనుక్కొని తెచ్చుకొని తినడం. సో ఇటువంటి ఆహారపు అలవాట్లు, ఇవి కాకుండా కొన్ని దురలవాట్లు, ఎక్కువగా మితిమీరిన మద్యపానం, ధూమపానం, సో ఇలా వేరే వేరే కారణాల వల్ల అయితేనేమి ఇప్పుడు మీరు ఎటు చూసినా మీరు అందరికీ మీకు అనుభవం అయ్యే ఉంటుంది. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాము. దాని తర్వాత గర్భసంచి పక్కన ఉండే అండాశయాలు, ఓవరీస్ అంటాం, ఓవేరియన్ క్యాన్సర్ అనమాట. ఆ తర్వాత మనకి నోట్లో వచ్చేది, పెదాల్లో వచ్చేది, తర్వాత గర్భసంచికి వచ్చే క్యాన్సర్, అవన్నీ తర్వాత ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటాము. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ప్రతి 1,00,000 మందిలో 100 మంది అంటే ఉమెన్కి, అంటే 100 మంది ఆడవాళ్ళకి పైగానే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రతి 28 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కుంటున్నాము. ప్రతి 4 నిమిషాలకి ఒక ఉమెన్కి, అంటే ఎవరైనా ఆడవాళ్ళకి ప్రతి 4 నిమిషాలకి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనుక్కుంటున్నాము. తర్వాత ప్రతి 13 నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో మన దేశం మొత్తం మీద. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న ఫస్ట్ సింటమ్స్ ఏంటి అంటే దానికి లక్షణాలు ఏముంటాయి? ఫస్ట్ ఏదో ఒకటి రొమ్ముల్లో మనకి ఒక మాస్ అంటాం, అంటే ఒక చిన్న గడ్డ లాంటివి తగలడం. మెయిన్గా ఏంటంటే దానికి ఏం నొప్పి అట్లా ఏమి ఉండవు, జస్ట్ గడ్డలా. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లోనే ఎందుకు క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయంటే మారుతున్న జీవనశైలి, ఏదైతే ముఖ్యంగా ఉదయని మేడం అండ్ సంధ్యా మేడం ఏదైతే చెప్పారో మారుతున్న జీవనశైలి మరియు ఆరోగ్యపు అలవాట్లు ఇవన్నీ మార్పు చెందడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ సదరన్ పార్ట్ ఆఫ్ నేషన్స్ అంటే ఇండియా, పాకిస్తాన్, చైనా వీటిలో చూసినప్పుడు ఎక్కువగా భారతదేశంలోనే ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భారతదేశంలోనే ఎందుకు ఎక్కువగా నమోదవుతున్నాయి? ఇక్కడ మారుతున్న జీవనశైలి అనేది మిగిలిన దేశాలతో పోలిస్తే ఎక్కువగా ర్యాపిడ్గా ఉంది. ఎందుకంటే మనము పిజ్జాలు, బర్గర్లు, అవుట్ సైడ్ ఫుడ్ తినడము అండ్ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండడము, ఇదంతా మనకి అక్వైర్డ్ కల్చర్ అన్నమాట. అంటే కొని తెచ్చుకున్న సద్రుతలపాడులోని జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతంగా చేసిన వారిని ఘనంగా సత్కరించారు. సుధరగుంట కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురిని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి వారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుధరగుంట కృష్ణమూర్తి, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్ర భాస్కరరావు, ఉపాధ్యక్షులు రంగారావు, దాసరి రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరూ కనపడుతున్నారా సీను? మర్చిపోయి ఇట్లా చెబుతా, కృష్ణమూర్తి గారి ఇంట్లోకి రా చెబుతా. అంజీ పంతులు గారు అంటే ఆయన డిపార్ట్మెంట్ పరంగా వస్తాడులే, పార్టీ పరంగా వీళ్ళు ఏడు మా బాబాయ్ ఏడు బాబాయ్ సపోర్ట్ లేడే చౌదరి చూడండి పార్టీ కష్టపడతారు అజయ్ ఎప్పుడు డయాస్ ఎక్కడో పట్టండి అబ్బాయి పెళ్ళి నెక్స్ట్ పెడుతున్నాడు చేస్తున్నాడు బ్యాక్ బోన్
మీరు కొడితే వాళ్ళు కొడతారు. బిట్టు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయాం అనుకోండి అది ఓకే ఓకే. ఎట్టి పరిస్థితుల్లో సంతనోల్పాడులో ఈ కార్యక్రమం జరగాల, విజయవంతం కావాలని చెప్పేసి అందరం కూడా పట్టుదలతో పనిచేయడం జరిగింది. దాన్ని శభాష్ అనిపించుకుంటూ మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమం మరి పెద్ద కార్యక్రమం మరి ఏర్పాట్లు కానీ మరి క్రీడాకారులు సంతనోల్పాడు రావటం కానీ ఒక గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమం పెట్టి మరి అది రాష్ట్ర లెవెల్లో కూడా విజయవంతం అయిందంటే మనందరూ కూడా గర్వకారణం. ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 13 జిల్లాల మరి కబడ్డీ అసోసియేషన్ స్టేట్ సభ్యులు కానీ జిల్లా సభ్యులు కానీ అదే క్రీడాకారులు గారు కూడా అందరూ కూడా దాదాపు 99% కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా యొక్క ఆతిథ్యం మీ ఆతిథ్యం కూడా బాగా ఉంది, బ్రహ్మాండంగా ప్రోత్సహించారని చెప్పేసి కూడా అందరూ అటు క్రీడాకారులు కానీ అటు కోచ్లు కానీ మేనేజర్లు కానీ కూడా చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మరియు లోకల్ నాయకులు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. మరలా ఈ టోర్నమెంట్ చేయాలంటే ఈ నూతలపాడులోనే ఈ హై స్కూల్ గ్రౌండ్లోనే చేయగలం మనం. ఇప్పుడు నేషనల్ టోర్నమెంటు మా ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయాలని తలపెట్టున్నాం. మీరందరూ సహకరించి కృష్ణమూర్తి గారు, రాఘవేంద్ర ప్రసాద్ గారు సహకరించి ఆ టోర్నమెంట్ని చేసేదానికి సహకరించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. మన సంకల్పం ముందు అన్నీ ఏమి కాదని నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల ఈ ఫౌండేషన్ తరపున ఇంత పెద్ద ప్రోగ్రాం జరిపినందుకు వారికి పోతే ఇంకా ఈ వర్షాల గుండా మా యొక్క కోఆర్డినేషన్ సరిగ్గా సమయం సరిపోక మేము బాగా చేసామనుకుంటున్నాం, కానీ మేము మాత్రం కొంచెం ఇంకా అసంతృప్తిగానే ఉన్నాం, సరిగ్గా చేయలేకపోయాము. మా స్థాయిలో ఇంత జరిగేటప్పుడు మేము మాత్రం అసంతృప్తిగానే ఉన్నాం సార్. మేము బాగా చేయలేకపోయాము, మీకు సహకారం మాకు కావాల్సినంత సహకారం అందించలేకపోయామని మేమందరం పదే చెప్పుకున్నాము. ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది వచ్చి ఇంత పెద్ద గేమ్ సంతనూతలపాటులో జరిగినప్పుడు ఆ స్థాయిలో మనం కూడా కొంచెం కోఆపరేషన్ తక్కువగానే ఉందని మేము విమర్శించుకున్నాం. జరగడానికి ఫస్ట్ మనం అంతమంది హెడ్ మాస్టర్ పనిచేశారు, సుబ్బారావు గారిని హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఆయన మెయిన్ కారకులు. ఆయన్ని మన రాఘవేంద్ర ప్రసాద్ గారు అడిగారంట కబడ్డీ పెట్టాలి ఎట్లా అయిందంటే సుబ్బారావు గారు నా నెంబర్ తీసుకొని వేరే వాళ్ళ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు, ఇట్లా టోర్నమెంట్ చేయాలంటే సరే అనుకో. ఈలోపు రాఘవేంద్ర ప్రసాద్ గారు నా అడ్రస్ కనుక్కొని నా ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేసిన అడ్రస్ కనుక్కొని ఆయన సార్ నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు స్కూల్లో సర్వీస్ చేస్తూ ఉంటాను, ఈవినింగ్ టైమ్స్ సత్యసాయిబాబా స్కూల్ ఉంది మంగమూరు రోడ్లో, ఆ సర్వీస్ చేస్తూ ఉంటే ఈవినింగ్ 4 to 6 అక్కడ ఉంటాను నేను. అక్కడ వచ్చారు సారే వచ్చారు ప్రత్యేకంగా వచ్చి. దానికంతా కారణమైంది సుబ్బారావు గారికి. ఈ సభాముఖంగా సుబ్బారావుతో హెడ్ మాస్టర్ పనిచేశారు ఇక్కడ. సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు. తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు తన ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బహిష్కర పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ రాజకీయ కారణంతో పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పని చేశారని అన్నారు. నేడు రాజకీయ కారణాలతో వారిపై పార్టీ ముద్ర వేసి వారిని విధుల నుంచి తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధులలోకి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. గత 3 మాసాల నుండి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న మేస్తుల్ని అర్ధాంతరంగా
మీరు విధుల్లోకి వెళ్ళండి, మిమ్మల్ని ఆపేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. గత 3 నెలల నుంచి వివిధ రూపాల్లో మున్సిపల్ అధికారులని అలాగే ఎమ్మెల్యే గారిని 5 సార్లు కలవడం జరిగింది. ఇదిగో తీసుకుంటాం, ఇదిగో లిస్టు తయారు చేస్తామని ఈరోజు 3 నెలలు అవుతున్నా జీతాలు లేక ఈరోజు వాళ్ళ కుటుంబాలు పస్తుల్లో కొనుక్కుంటున్నారు. ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని అమ్మేసి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఎమ్మెల్యే గారు తక్షణమే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. గత 3 నెలల నుంచి ఆపిన జీతాన్ని ఇవ్వాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడుతున్నారు, మొత్తం 70 డివిజన్లకు సంబంధించి 70 సచివాలయంలో మేము సూపర్వైజర్లు తీసుకుంటాం, మొత్తం చెక్ చేస్తామంటున్నారు. ఈరోజు ఉండా మేస్తులను తీసేసి ఇలా ఉపాధిని దెబ్బకొట్టి ఈరోజు కొత్తగా తీసుకొచ్చి సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మీరు చీపురు దంత తీసుకొని పనికి వెళ్తేనే ఇక్కడ ఉండండి, లేకపోతే మేస్త్రులుగా మీరు మాకు వద్దు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము 3 నెలల నుంచి జీతాలు లేవు, మేము మా కుటుంబంలో తినడానికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అద్దెలు కట్టుకోవాలన్నా ఈఎంఐలు కట్టుకోవాలన్నా ఎంతో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్నాం. కానీ ఇక్కడున్న స్థానికుల అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా పరిస్థితి ఇక్కడ 42 రోజుల నుంచి టెంట్ వేసుకొని సమ్మె చేస్తుంటే కనీసం మమ్మల్ని పట్టించుకొని పరిస్థితి ఉంది. ఇదిగో మేము అడిగినప్పుడల్లా ఎన్నోసార్లు కాగితాలు ఇచ్చాం, అర్జీలు ఇచ్చాం, 2 రోజుల్లో చెప్తాం, వారంలో చెప్తాం అంటూ ఇప్పటికీ దగ్గరగా 3 నెలలు మమ్మల్ని ఇలాగే ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ సరైన సమాధానం ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి మా యందు దయ ఉంచి మా ఉద్యోగాలు మాకు ఇప్పించి ఇకపై ఫ్యూచర్లో కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.